ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. మొదటగా మీ అందరికీ కూడాను జ్యోతిర్మయి విత్ జీసస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరు మీ కుటుంబాలు క్షేమకరమైనటువంటి స్థితిలో దేవుడు ఆయన యొక్క కృప సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడాను ఆయన కన్నులు మీ కుటుంబాల మీద, ఆయన కృప మీ మీద నిలిచి ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. మరి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ అక్టోబర్ 2వ తారీఖున స్టార్ట్ చేయడం జరిగింది. మొదటగా నా యొక్క సాక్ష్యం అయితే గనక ఇందులో పంచుకోవడం జరిగింది. దేవుని యొక్క ఆలోచన మేరకు, దేవుని యొక్క కృప మేరకు మరి ఖచ్చితంగా 3 నెలలు అయితే గనక జరిగింది. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసి, కానీ మీరందరూ ఎంతగానో మరి దేవుని యొక్క వాక్యాలు ద్వారా మీ యొక్క ఆత్మీయ జీవితంలో దేవుడు మిమ్మల్ని బలపరచాలని, మీ యొక్క కుటుంబాలు ఆశీర్వాదకరముగా దేవుడు అభిషేకించారని నేనైతే పరిపూర్ణంగా విశ్వసిస్తున్నాను. మరి యొక్క జ్యోతిర్మయి విత్ జీసస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీతో మాట్లాడుతున్నటువంటి నేను జ్యోతిర్మయి విత్ జీసస్ యూట్యూబ్ ఛానల్కి మరి యొక్క నూతన సంవత్సరంలో దేవుణ్ణి వాగ్దానం కొరకు అడిగినప్పుడు, ఈ యొక్క ఛానల్ కొరకు దేవా మీరు ఏ వాగ్దానం ఇస్తున్నారు, ఈ యొక్క నూతన సంవత్సరంలో 2025 సంవత్సరంలో ఏ వాగ్దానాన్ని మీరు నాకు దయచేస్తున్నారు మా యొక్క యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి అని దేవుని సన్నిధిలో నేను ప్రార్థించినప్పుడు, దేవుడైతే యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం ద్వారా ఆయన అయితే కనుక మాట్లాడారు. నేను నీకు తోడై ఉన్నాను, భయపడకుము. హల్లెలూయా. ఈ యొక్క 2025 సంవత్సరానికి దేవుడు జ్యోతిర్మయి విత్ జీసస్ యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న మనందరికీ కూడాను దేవుడు ఈ యొక్క నూతన సంవత్సరంలో ఇచ్చినటువంటి వాగ్దానము, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకుము. ఆ యొక్క వాగ్దానాన్ని పూర్తిగా నేను చదువుతానండి ఒకసారి. నీవు నా దాసుడు అనియు, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నానియు, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయబడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. హల్లెలూయా. దేవుని యొక్క కృపా కటాక్షములు మనందరి కుటుంబాల మీద పరిపూర్ణముగా నిలిచి ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. హల్లెలూయా. మరి ఈరోజు వాక్య భాగంలోనికి వెళ్ళబోయే ముందు కొద్ది నిమిషాలు వాక్యం నిత్యం ప్రార్థన చేసుకుందాము. మహాగణుడ, మహోన్నతుడ, సర్వశక్తుడైనటువంటి దేవానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. 2024 సంవత్సరం అంతా కూడా తండ్రి ప్రభా, అయ్యా మొదటి దినము మొదలుకొని తండ్రి ప్రభా, అయ్యా ఆఖరి దినము వరకు కూడా తండ్రి మీ యొక్క కృపా కటాక్షములతోటి మా మీద, మా యొక్క కుటుంబాల మీద తండ్రి మీ యొక్క కృప, మీ యొక్క కంచ కాపుదల, భద్రత, క్షేమాన్ని మాకు దయచేసి తండ్రి, ఇదిగో ఈ యొక్క 2025 సంవత్సరంలో తండ్రి మొట్టమొదటి రోజున తండ్రి మేము అడుగు పెట్టడానికి మీరు కృప చూపించినటువంటి విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. ఈ యొక్క నూతన సంవత్సరంలో తండ్రి ప్రభా, ఇంతవరకు నీ బిడ్డలు తండ్రి ప్రభా ఎంతగానో తండ్రి ప్రభా నీ మాటలు వింటూ తండ్రి వారి హృదయాలు తండ్రి ప్రభా, అయ్యా వారి హృదయాలు మార్చబడి తండ్రి ప్రభా ఆత్మీయమైనటువంటి జీవనంలో తండ్రి ప్రభా
అయ్యా వారు కొనసాగింపబడినటువంటి వారిగా ఉన్నారయ్యా. అయ్యా ఎత్తైనటువంటి స్థితిలోనికి తండ్రి ఇంకనూ కూడా తండ్రి ప్రభా విశ్వాసములో అయా భక్తిలో పరిపూర్ణముగా వారు ఎదుగుటకు కృప చూపించమని అయ్యా యొక్క ఉదయకాల సమయంలో జీవము కలిగినటువంటి మాటలు తండ్రి ప్రభా మొట్టమొదటి దినమున తండ్రి ప్రభా మీరు ఏ మాటల ద్వారా మీరు మాతోటి మాట్లాడనై ఉన్నారో తండ్రి, జీవము కలిగినటువంటి మాటలు తండ్రి ప్రభా అయా నీ బిడ్డలతోటి నాతో కూడా మీరు మాట్లాడి మీ నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకోమని నజరుడైన యేసు అతి పుణ్య పరిశుద్ధ నామములో అడిగి అతి మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొనుచున్నా మీ ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి, అందరికీ కూడా ప్రైజ్ లార్డ్. మరి ఒకసారి మరి దేవుని యొక్క కృపా కటాక్షములు మన మీద మన కుటుంబాల మీద నిలిచి ఉన్నవి కాబట్టి మరి ఒక నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టడానికి దేవుడు కృప చూపించారు. అందు నిమిత్తం దేవాది దేవునికి ఒకసారి స్తుతులు చెల్లిద్దామా? హల్లెలూయా. మరి ఈరోజు పరిశుద్ధ గ్రంథములో నుండి 9వ అధ్యాయము జకరియా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చూద్దామండి. లేఖన భాగముగా, బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారలారా మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసదునని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. హల్లెలూయా. దేవుడు ఈ కొద్ది మాటలు మనందరి వినికిడిలో ఆశీర్వాదకరముగా పనిచేయుచునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రాలు వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. హల్లెలూయా. మరి గత కాలంలో మరి ఏ పరిస్థితుల గుండా మన జీవితాలు ఏలుబడైనయో, గత కాలంలో ఏ పరిస్థితుల ద్వారా మరి మనం వెళ్ళినప్పటికీ కూడాను ఆయన మనకైతే కనుక క్షేమకరమైనటువంటి స్థితిని ఇచ్చినటువంటి గొప్ప దేవుడు అండి. అందు నిమిత్తం దేవాది దేవునికి మరి ఒకసారి వందనాలు తెలియజేద్దాం. హల్లెలూయా. అయితే ఈ యొక్క నూతన సంవత్సరంలోనికి మరి ఈ యొక్క వాక్య భాగంలోనికి వెళ్ళబోయే ముందు మరి మనం కొన్ని తీర్మానాలని చెప్పవచ్చు. మరి అవి మనం తెలుసుకొని అప్పుడు వాక్య భాగంలోనికి వెళదాం. అయితే మొదటగా మనం చేయవలసింది ఏమిటనంటే కనుక మరి నిర్గమాకాండ 33వ అధ్యాయం 15వ వచనంలో చూసుకున్నట్లయితే మోషే మాట్లాడతాడు దేవునితోటి, మరి నీ సన్నిధి రాని ఎడలా ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోవద్దు అని దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. ఉదయ కాల సమయంలో నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టడానికి కృప చూపించినటువంటి దేవునితోటి కూడాను మనము కూడా ఇదే రీతిగా మాట్లాడదామండి. అయ్యా నీ సన్నిధి మాకు కావాలయ్యా, నీ సన్నిధి మాకుంటే మా జీవితంలో మేము ఎలాంటి పరిస్థితులు గుండా అయినా కానీ మేము నడవగలమయ్యా. అటువంటి ధైర్యం మీరు మా పక్కన ఉంటే అయ్యా మేము కలిగి ఉంటామయ్యా. అటువంటి తీర్మానాన్ని ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క నూతన సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి మనము ఒక తీర్మానం కలిగి ఉండేటువంటి వారముగా ఉందామండి. హల్లెలూయా. మరి రెండవ విషయం ఏంటి అనంటే కనుక దేవుడు మాట్లాడుతున్నారు, మరి ఒకరు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని దేవుడు మాట్లాడుతున్నారు. మరి నూతన సంవత్సరం అని అంటే మనందరికీ కూడా సంతోషమే, ఆనందమే. చక్కగా నూతన వస్త్రాలు మనం ధరించుకుంటాము, నూతనమైనటువంటి అలంకారాలతోటి మన యొక్క గృహాలని అలంకరిస్తూ ఉంటాము. మరి అనేకమైనటువంటి పిండి వంటలు చేస్తూ బంధువుల్ని స్నేహితుల్ని మనం ఇన్వైట్ చేస్తూ ఉంటాము.
అయితే పరిశుద్ధాత్ముడు ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనతోటి మాట్లాడుతున్నటువంటి మాట, మీరు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యము చూడలేరని నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. నూతన సంవత్సరంలో మనందరికీ కావాల్సింది ఏంటంటే, గతించిన కాలంలో మనం ఎదుర్కొన్నటువంటి ప్రతి పరిస్థితులు కూడాను ఈ యొక్క నూతన సంవత్సరంలో అయితే గనక మనం చూడకూడదు, మనం ఎదుర్కొనకూడదు. అటు రీతిగా ఉండాలి అని అంటే గనక మనం మొదటగా చేయవలసింది ఏమిటి అని అంటే గనక, దేవా నీవు మాతో కూడా ఉండయ్యా, గతించిన కాలంలో నేను నిర్లక్ష్యం చేశాం, నిన్ను విడిచి మా ఇష్టానుసారంగా మా చిత్తానుసారంగా మా జీవితాల్లో మేము జరిగించుకున్నాం కాబట్టి మా జీవితాల్లో నష్టపోయాము, ప్రతికూల పరిస్థితులు మేము ఎదుర్కొన్నాం. అటువంటి పరిస్థితులకి గతించిన కాలమే చాలయ్యా. ఈ యొక్క నూతన సంవత్సరంలో మేము అడుగు పెడుతున్నటువంటి మాకు ఈ యొక్క నూతనమైనటువంటి సంవత్సరంలో మొదటి గడియ నుండి మీరు మాకు తోడై ఉండండి అయ్యా. మీరు మా పక్కన లేక మిమ్మల్ని మేము తోడుగా మేము తీసుకుని వెళ్ళలేకే గతించిన సంవత్సరంలో ఎన్నో ప్రతికూలమైనటువంటి పరిస్థితులు మా జీవితాల్లో ఏలుబడి చేసినాయి అయ్యా. ఈ సంవత్సరంలో అటు రీతిగా ఉండడానికి అయితే కనుక వీల్లేదు. కాబట్టి ఆనాడు మోషే ఏ రీతిగా మాట్లాడాడో అదే రీతిగా మీరు మాతో కూడా రండి అయ్యా. మా మీద మీ యొక్క అధికారానికి మేము ఒప్పుకుంటున్నామయ్యా. మా ఆలోచనలు కాదు, మా యొక్క చిత్తము ఏది కూడా ఏలుబడి చేయడానికి వీల్లేదయ్యా. మీ చిత్తము, మీ ప్రణాళిక, మీ అధికారానికి మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నామయ్యా. ఈ రీతిగా మొదటిగా మనం అడిగేటువంటి వారముగా ఉండాలి. రెండవది ఏంటి అనంటే కనుక, మన యొక్క మనసుని మనం నూతన పరుచుకునేటువంటి వారముగా ఉండాలి. హల్లెలూయా. నూతన పరుచుకునేటువంటి వారముగా ఉండాలి. నూతనముగా జన్మించినటువంటి వారముగా ఉండాలి. ఒకటి, బాప్తీసం పొందుకొని అటువంటి వారైతే గనక బాప్తీసం పొందుకొని మరి మారు మనసు కలిగి బాప్తీసం పొందుకొని రక్షణలో నూతనముగా జన్మించేటువంటి వారుగా ఉండాలి. రక్షణ పొందుకొని కూడాను మరి ఇంకను ఆ యొక్క పాత రోత జీవితాన్ని వదలలేకుండా ఉన్నట్లయితే గనక నూతనమైనటువంటి జన్మను మనం కలిగి ఉండేటువంటి వారముగా ఉండాలి. నూతనమైనటువంటి జన్మను కలిగి ఉండేటువంటి వారంగా ఉండాలి. క్రీస్తులో నూతనమైనటువంటి జన్మను కలిగి ఉండేటువంటి వారముగా ఉన్నప్పుడు నిశ్చయముగా ఆయన ఆశీర్వాదము, ఆయన యొక్క కృపా కటాక్షములు మన పైన ఉండేవిగా ఉంటాయి. మత్తయి సువార్త 9:17 చూసుకున్నట్లయితే ఒక మాటను చూస్తాం. మరియు పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షారసము పోసిన ఎడల తిత్తులు పిగిలి ద్రాక్షారసము కారిపోవును, తిత్తులు పాడగును. అయితే కొత్త ద్రాక్షారసము కొత్త తిత్తుల్లో పోయిదురు, అప్పుడు ఆ రెండును చెడిపోకయుండునని చెప్పాను. హల్లెలూయా. కొత్త ద్రాక్షారసము అది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అలాంటి ఆ యొక్క కొత్త ద్రాక్షారసాన్ని పాత తిత్తుల్లో పోస్తే ఏమవుతుందండి, అది పిగిలిపోయేటువంటిగా ఉండదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అదే రీతిగా మనము కూడాను పాత యొక్క స్వభావము, పాత ఆలోచనలు, పాత తలంపులు, పాత నడవడికనే మనలో ఉంచుకుని నూతన సంవత్సరంలో నూతన కార్యములు మన జీవితాల్లో జరిగింపబడాలి అనంటే కనుక జరిగింపబడవండి. ఏ రీతిగా మనం మారాలి అనంటే కనుక క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులలో ఏ రీతిగా అది
పోయబడుతుందో అదే రీతిగా నూతనమైనటువంటి ఆశీర్వాదాలు, నూతనమైనటువంటి దీవెనలు మన జీవితాల్లో మనం పొందుకోవాలి అనంటే కనుక మన యొక్క తలంపులు, ఆలోచనలు, మన యొక్క హృదయం ఏ రీతిగా ఉండాలంటే నవీనమైనటువంటి స్వభావంలోనికి మార్చబడేటువంటి వారముగా ఉండాలి. హల్లెలూయా. మొదటగా మనం చేయవలసింది ఈ యొక్క నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోయే ముందు దేవుణ్ణి మనం అడగాలండి. దేవా, నీవు మాతో కూడా రండయ్యా అన్నాడు మోషే. ఏ రీతిగా అడిగాడు అదే రీతిగా మనం కూడా, అయ్యా ఈ యొక్క నూతన సంవత్సరంలో మీరు మాతో కూడా రండయ్యా. రెండవది, మనం నూతనముగా జన్మించినటువంటి వారముగా ఉండాలి. మూడవది, మన యొక్క మనస్సు మారి నూతన మగుట వలన మనం రూపాంతరపరచబడేటువంటి వారముగా ఉంటాం. హల్లెలూయా. అది ఆత్మీయ పరంగా భక్తి జీవితంలో అవనివ్వండి, లేదంటే ఈ లోకానుసారంగా అవనివ్వండి, మనం బ్లెస్డ్ పీపుల్గా ఉండాలి అని అంటే కనుక ఫస్ట్ మనం రూపాంతరపరచబడేటువంటి వారముగా ఉండాలి. నవీన స్వభావం కలిగినటువంటి వారముగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏ యొక్క ఆశలతోటి, ఆలోచనలతోటి ఈ యొక్క నూతన సంవత్సరంలో అడుగు పెట్టాలని నువ్వు యోచిస్తున్నావు, అవన్నీ కూడాను దేవుడు నీ జీవితంలో జరిగించబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అయితే ఇక్కడ మరి మన యొక్క మూలవాక్యం మనం చూస్తున్నాం. బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారలారా, బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. హల్లెలూయా. బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారలారా, తెలిసవనివ్వండి, తెలియకవనివ్వండి, మన జీవితంలో అనేక సార్లు మనం బంధకాల్లో పడిపోయేటువంటి వారముగా ఉంటాం. కొన్నిసార్లు అనుకోని రీతిగా మన జీవితాల్లో ఆ యొక్క బంధకాలు ఏలుబడి చేసేటువంటిగా ఉంటాయి. అది అనారోగ్య పరిస్థితులు అవనివ్వండి, లేదంటే ఆర్థిక ఇబ్బందులు అవనివ్వండి, ఎలాంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులకైనా కానీ, ఎలాంటి ప్రతికూలమైనటువంటి బంధకాలు లాంటి పరిస్థితులు గుండా మనం వెళుతున్నప్పటికీ కూడాను మనం నిరీక్షణ కలిగి ఉండేటువంటి వారముగా మనం ఉన్నట్లయితే, మనం నిరీక్షణ కలిగినటువంటి వారముగా మనం ఉన్నట్లయితే దేవుడు ఆ యొక్క నిరీక్షణని వ్యర్థముగా అయితే కనుక పోనివ్వడండి. దేవుడు ఆ యొక్క నిరీక్షణని వ్యర్థముగా అయితే కనుక పోనివ్వడండి. హల్లెలూయా. నువ్వెన్ని సంవత్సరాల నుండి నా జీవితంలో అయ్యా నూతన కార్యం జరిగించయ్యా, ఏ పరిస్థితుల గుండా నువ్వు వెళుతూ మరి ఆ యొక్క పరిస్థితులని మనం అధిగమించాలని చెప్పేసి నువ్వు ఎదురు చూస్తున్నావు, నీ యొక్క నిరీక్షణని దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆయన వ్యర్థపరిచేటువంటి వాడిగా అయితే కనుక లేరండి. హల్లెలూయా. అయితే కొన్ని విషయాలు అయితే కనుక మనం చూసుకుందాము. పరిశుద్ధ గ్రంథంలో చూసుకున్నట్లయితే కనుక హల్లెలూయా, నిరీక్షణ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అవసరమండి. నిరీక్షణ లేకే ఈనాడు సొసైటీలో మనం చూస్తున్నాము, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, తొందరపాటుగా నిర్ణయాలతోటి వారి జీవితాలని ముగించుకున్నటువంటి వారుగా ఉండడం. ఎందుకోసమనంటే కనుక వారికి అటువంటి నిరీక్షణ లేదు. దేవుడిని ఎరిగినటువంటి నీవు ఒక నిరీక్షణ కలిగి ఉండాలని దేవుడు ఈ దినం మనతోటి మాట్లాడుతున్నారు. మరి పరిశుద్ధ గ్రంథంలో భక్తుల యొక్క జీవితాలను తెలుసుకోబోయే ముందు కొన్ని విషయాలైతే కనుక మనం నేర్చుకుందామండి. మరి యూదులని అనేక మంది
శత్రు రాజులు, శత్రు దేశాలు పతనం చేయబడినటువంటి స్థితిలో ఆ యొక్క యెరూషలేము, ఇజ్రాయెల్ దేశం నుండి అనేక ప్రాంతాలకి వారు చెదరగొట్టబడినటువంటి వారిగా ఉన్నారు. అటువంటి సమయంలో వారైతే గనక ఎక్కడ కూడా వారి యొక్క నిరీక్షణను కోల్పోలేదండి. మా దేశానికి మరలా మేము ఎప్పుడు మా యొక్క దేశాన్ని మేము నిర్మించుకుంటాము అని మరి నిరీక్షిస్తున్నటువంటి సమయంలో మన భారతదేశానికి 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చిందండి. మన దేశము తర్వాత 1948 మే 14 స్వాతంత్రము ఇజ్రాయెల్ దేశానికి వచ్చింది. అప్పుడే చెదరగొట్టబడినటువంటి యూదులంతా కూడాను వచ్చి వారి యొక్క దేశాన్ని నిర్మించుకోవడం జరిగింది. హల్లెలూయా. ఒక నిరీక్షణ కలిగి ఉన్నారు. భయంకరంగా శత్రువులతోటి చెదరగొట్టబడినటువంటి వారిగా ఉన్నారు. భయంకరమైనటువంటి హింసకు లోనైనటువంటి వారిగా ఉన్నారు. అయినప్పటికీ కూడాను వారు దేవుని పట్ల ఒక నిరీక్షణ కలిగి ఉన్నారు. మరలా ఎప్పటికైనా కానీ మా దేశానికి మరలా మేము చేరతాం, మా దేశాన్ని మరలా మేము పునర్నిర్మించుకుంటాము. వారి యొక్క నిరీక్షణ వ్యర్థం కాలేదండి. వారి యొక్క నిరీక్షణ చూసినటువంటి దేవుడు 1948 సంవత్సరము మే 14 వారి యొక్క దేశాన్ని దేవుడు ఇచ్చాడండి. హల్లెలూయా. స్వాతంత్రం వారు పొందుకున్నారు. ఈ యొక్క ఇజ్రాయెల్ దేశము విస్తీర్ణంలో చాలా చిన్న దేశం అండి. కానీ వారికి ఉన్నటువంటి టెక్నాలజీ ప్రపంచ దేశంలో నివేరిపోయేటువంటి స్థితిలో ఉంటుంది. వారి యొక్క టెక్నాలజీ, వారి యొక్క పంటలు కానీ, వారికి మరి మంచినీరు అనేది అయితే కనుక వారికి లేదు. అయినప్పటికీ కూడా వారు సముద్ర జలాల్ని శుద్ధీకరించి వారి యొక్క పంటల్ని పండిస్తున్నటువంటి వారిగా ఉన్నారు. విస్తారమైనటువంటి పంట, సమృద్ధి అయినటువంటి పంట, ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేనటువంటి నూతనమైనటువంటి టెక్నాలజీ ఇజ్రాయెల్ దేశం నుండే మన భారతదేశానికి కూడా ఈ యొక్క డ్రిప్ ఇరిగేషన్ ఎక్కడ నుండి మనం తీసుకున్నామనంటే కనుక ఈ యొక్క ఇజ్రాయెల్ దేశం నుండేనండి. ప్రపంచంలోనే ఎన్నిక లేనటువంటిదిగా, ఒకప్పుడు ఏమాత్రము కూడా విలువలేనటువంటిదిగా, ఒకప్పుడు శత్రువులతోటి వారి యొక్క బంధకముల్లో ఉన్నటువంటి ఆ యొక్క దేశము ఈరోజు ప్రపంచ దేశములకే సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేటువంటి ఒక గొప్ప స్థానంలో ఇజ్రాయెల్ దేశం ఉన్నదండి. హల్లెలూయా. ఇజ్రాయెల్ దేశాన్ని మనం చూసుకున్నట్లయితే చుట్టూతా కూడాను శత్రు దేశాలే. వీరి యొక్క దేశం లేదంటే జనాభా కానీ విస్తీర్ణత కానీ చూసుకున్నట్లయితే చాలా అల్పమైనది. కానీ దేవుడు ఆ యొక్క దేశం పక్షమున ఉన్నాడు కాబట్టి ఎన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడాను దేవుడు వారి పక్షముగా ఉండి వారికి విజయం ఇస్తున్నాడు. ఎందుకోసమనంటే కనుక వారు నిరీక్షించినటువంటి వారిగా ఉన్నారు కాబట్టి దేవుడు వారిని స్థిరపరిచాడు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది భక్తుల జీవితాలు వారు నిరీక్షణతోటి ఎదురు చూసినప్పుడు ఏ రీతిగా దేవుడు వారి జీవితాల్లో కార్యాలు జరిగించారనే విషయాలైతే కనుక మనం చూద్దామండి. హల్లెలూయా. హల్లెలూయా. మరి మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 6వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, దావీదు మిక్కిలి దుఃఖపడెను మరియు తమ తమ కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసిగినందున రాళ్లు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొను.
కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకుని పోయినా దాని అంతట్లో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించును. మరియు దావీదు అమాలేకీయుల గొర్రెలన్నింటినీ పట్టుకున్నాం. ఇవి దావీదునకు దోపుడు సొమ్మని జనులు మిగిలిన తమ సొంత పశువులకు ముందుగా వీటిని తోలిరి. హల్లెలూయా. ఇక్కడ దావీదుని గురించి మనం చూసుకున్నట్లయితే సిక్లగ్ ప్రాంతంలో ఉన్నప్పుడు శత్రువులైనటువంటి అమాలేకీయులు వీరి మీద దండెత్తి వీరి యొక్క ప్రజలని వారు ఎత్తుకెళ్ళిపోయినటువంటి వారిగా ఉన్నారు. దావీదుతోటి పోషింపబడినటువంటి వారు, దావీదు ద్వారా మేలు పొందుకున్నటువంటి వారు వాళ్ళు ఏం చేస్తున్నారంటండి, ఆ సమయంలో దావీదుని రాళ్లు రుబ్బి చంపాలని ప్రయత్నిస్తున్నటువంటి క్రమంలో దావీదైతే గనక ఇక్కడ మనం చూస్తున్నాం కదండి, దావీదైతే తన దేవుడైనటువంటి యెహోవాని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు అంటండి. హల్లెలూయా. ఇక ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సంగమా, నువ్వు ఎలాంటి పరిస్థితులు గుండా, నువ్వు ఎలాంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు గుండా నువ్వు వెళుతున్నప్పటికీ కూడాను నీవు కలిగి ఉండవలసింది దావీదు ఏ రీతిగా దేవుని పట్ల విశ్వాసం కలిగి దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకుని ఉన్నాడో అదే రీతిగా నీవు కూడా ధైర్యం కలిగి ఉన్నట్లయితే ఆ తర్వాత దావీదు దేవుడి యొద్ద మొరపెట్టినప్పుడు నువ్వు వెంటనే వెళ్ళి తరుము అని చెప్పినప్పుడు దేవుని యొక్క ఆజ్ఞ మేరకు ఆ యొక్క శత్రు రాజులను తరిమినప్పుడు దేవుడు డబల్ బ్లెస్సింగ్ ఇచ్చాడండి. హల్లెలూయా. వీరు ఏదైతే కోల్పోయారో అంతకి డబల్ బ్లెస్సింగ్ దావీదుకి దేవుడిచ్చాడు. హల్లెలూయా. నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ప్రతికూల పరిస్థితులను బట్టి నువ్వు కుమిలిపోవద్దు, కృంగిపోవద్దు. కానీ దేవుణ్ణి బట్టి నువ్వు ధైర్యం కలిగి ఉన్నట్లయితే దావీదుని ఏ రీతిగా డబల్ పోర్షన్ తోటి బ్లెస్ చేశాడో అదే రీతిగా దేవుడు నిన్ను కూడా ఈ యొక్క నూతన సంవత్సరంలో బ్లెస్ చేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మరి రెండవ వ్యక్తిని కనుక మనం చూసుకున్నట్లయితే అబ్రహాము జీవితం అండి. అబ్రహాము జీవితం రోమీలకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 18-19 వచనాలు కనుక మనం చూసుకున్నట్లయితే, నీ సంతానం ఇలాగ ఉండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడి కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టు శారా గర్భమును మృతతుల్యమైనట్టు ఆలోచించను గాని అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలమునందెను. హల్లెలూయా. ఆదికాండం 12వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే దేవుడు అబ్రహాముతోటి మాట్లాడతాడు. నీ దేశముని, నీ బంధువుల్ని, నీవు కలిగి ఉన్న సమస్తాన్ని కూడా నీవు విడిచిపెట్టి నేను చూపించేటువంటి దేశానికి నీవు వచ్చినట్లయితే నీ సంతానమును ఆకాశ నక్షత్రాల వలె ఇసుక రేణువుల వలె నేను విస్తరింపచేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేసినప్పుడు అబ్రహాము యొక్క వయస్సు 75 సంవత్సరాల వయస్సుగా ఉన్నది. హల్లెలూయా. అయితే ఆ సమయంలో దేవుడు వాగ్దానం ఇచ్చినప్పటికీ కూడాను మరి ఈ యొక్క అబ్రహాము అపనమ్మకంతో అయితే గనక లేడండి. అపనమ్మకంతో లేడు, అవిశ్వాసంతో లేడు. ఎందుకోసమనంటే గనక వాగ్దానం ఇచ్చినటువంటి వాడు నిశ్చయముగా నెరవేర్చేటువంటి గొప్ప దేవుడు. ఖచ్చితంగా నా జీవితంలో జరిగిస్తాడు. దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో నమ్మాడు కాబట్టే ప్రతికూలమైనటువంటి శారీరక పరిస్థితులు ఉన్నప్పటికీ కూడాను 100 సంవత్సరాల వయసులో అబ్రహాముకి ఇస్సాకుని బహుమానముగా దేవుడిచ్చాడు.
హల్లెలూయా. అబ్రహాముని ఎందుకు దేవుడు పిలిచాడు అనంటే కనుక ఆయన గర్భవాసం నుండి దావీదు యొక్క వంశము ద్వారా ఆయన ఈ భూలోకానికి ఏతించు నిమిత్తమేనండి. హల్లెలూయా. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు అనంటే గనక నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అయ్యో, ఇది నా వల్ల ఎట్లా అవుతుంది, నా జీవితంలో ఇది ఎలా సాధ్యపడుతుంది, ఇలాంటి క్వశ్చన్స్ మన జీవితంలో మన ఆలోచనలో ఉండకూడదు. కానీ దేవుని చిత్తానికి మనం ఒబే చేసేవారంగా, దేవుని చిత్తం పట్ల మనం పరిపూర్ణమైనటువంటి విశ్వాసం మనం కలిగి ఉండేటువంటి వారముగా ఉన్నప్పుడు నీ యొక్క ప్రతికూల పరిస్థితులను దేవుడు అనుకూలపరిచేటువంటి దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఏదైతే లోకము ఇది అసాధ్యము అని మాట్లాడుతుందో అది నీవు దేవుని మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసం నీవు కలిగి ఉన్నప్పుడు, ప్రతికూల పరిస్థితుల్లో కూడా పరిపూర్ణమైనటువంటి విశ్వాసం దేవుని మీద నీవు కలిగి ఉన్నప్పుడు నీ యొక్క ప్రతికూల పరిస్థితుల్ని దేవుడు అనుకూలపరచబోతున్నాడు. హల్లెలూయా. 100 సంవత్సరాల వయసులో వృద్ధాప్యంలో ఉన్నటువంటి అబ్రహాము, శారా మరి బిడ్డకి జన్మనివ్వడం అనేది అసాధ్యము. సైంటిఫికల్గా చూసుకున్నట్లయితే గనక ఈ లోకరీత్యా అది అసాధ్యము. కానీ ఈ లోకం ఏదైతే అసాధ్యం అని అంటుందో దేవుడు దాన్ని సాధ్యపరిచి చూపించబోతున్నాడు ఆశ్చర్యకరముగా. హల్లెలూయా. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ జీవితంలో ఏదైతే అసాధ్యమని నీవు నమ్ముతున్నావో, నీ చుట్టుప్రక్కల వారు మాట్లాడుతున్నారో నిన్ను గూర్చి, ఒక అబ్రహాములాగా పరిపూర్ణమైనటువంటి విశ్వాసము నీవు దేవుని పట్ల కలిగి ఉన్నట్లయితే నీ యొక్క ప్రతికూల పరిస్థితుల్ని దేవుడు అనుకూలపరచబోతున్నాడు. ఆశ్చర్యకరమైనటువంటి కార్యములు నీ జీవితంలో ఈ యొక్క నూతన సంవత్సరంలో జరిగించబోతున్నాడు. హల్లెలూయా. మరి 3వ వ్యక్తి గురించి మనం తెలుసుకున్నట్లయితే గనక, 3వ వ్యక్తి గురించి అపోస్తలుడైనటువంటి పౌలు గారండి. పౌలు గారు దేవుని యొక్క సువార్త ప్రకటిస్తున్నటువంటి క్రమంలో మరి ఒకానొక సమయంలో పౌలు, సీలని కూడాను ఇద్దరిని చెరసాలలో వేశారు. అపోస్తల కార్యము 16వ అధ్యాయము 23, 24, 25, 26 వచనాలు ఒకసారి చదువుదామండి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవల్లని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బొండలు వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును, సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహా భూకంపము కలిగెను. చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకున్నాం. అందరి బంధకములు ఊడెను. హల్లెలూయా. భయంకరమైనటువంటి మరి వారి చేత కొట్టబడి వారి శరీరం అంతా కూడా గాయాలతో ఉన్నదండి. ఆ యొక్క పరిస్థితుల్లో దేవుని స్తుతించడం అసాధ్యం. వారు అటువంటి భయంకరమైనటువంటి పెయిన్స్ తోటి ఉన్నారు ఆ యొక్క చెరసాలలో. కానీ ఆ యొక్క ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో కూడా వారు ఏం చేశారండి? దేవుణ్ణి స్తుతించారు, దేవుణ్ణి ఆరాధించారు. వారు ఆరాధిస్తుండగానే వారి కాళ్ళకి, చేతులకి వేయబడినటువంటి బొండలు విడిపోయినట్లుగా అయితే గనక మనం చూస్తున్నాం. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, చెరసాల యొక్క నాయకుడి యొక్క కుటుంబం కూడా మార్చబడింది. ఈ యొక్క దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం చూచినటువంటి చెరసాల నాయకుడి యొక్క కుటుంబం కూడా మార్చబడింది. హల్లెలూయా. నీ యొక్క ప్రతికూల పరిస్థితుల్లో కూడాను దేవుడు నా పట్ల నిశ్చయముగా కార్యము జరిగిస్తారని నీ పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగి ఉన్నట్లయితే దేవుడు నీ యొక్క ప్రతికూల పరిస్థితుల్లో కూడాను దేవుడు ఆశ్చర్యకరమైనటువంటి కార్యములు జరిగించబోతున్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు ఎవ్వరికీ కూడాను దక్కనటువంటి గొప్ప ఆధిక్యత ఈ యొక్క
పౌలు గారికి దక్కిందండి. ఎందుకోసమనంటే కనుక అపోస్తలుడు అని పిలవకుండా అయితే కనుక పౌలు గారిని మనం ఆయన పేరును ఉచ్చరించలేం. అపోస్తలుడైనటువంటి పేతురు అని మాత్రమే మనం ఆయన్ని ఉచ్చరించేటువంటి వారముగా ఉంటాం. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఆసియా ఖండం అంతా కూడాను ఆయన దేవుని యొక్క సువార్త ప్రకటించి అనేక సంఘాలని ఆయన నిర్మించినటువంటి వాడిగా ఉన్నాడు. దేవునితోటి అత్యధికముగా కొనియాడబడినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సంగమా, నువ్వు ఎలాంటి బంధకాలలో నీ జీవితం కొనసాగింపబడుతున్నప్పటికీ కూడాను నీవు నిరీక్షణ కలిగినటువంటి జీవితాన్ని నీవు కలిగి ఉన్నట్లయితే, పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని దేవుని మీద నీవు కలిగి ఉన్నట్లయితే, నిశ్చయముగా ఒక దావీదు జీవితంలో దేవుడు జరిగించినటువంటి కార్యము, ఒక అబ్రహాము జీవితంలో దేవుడు జరిగించినటువంటి కార్యము, ఒక అపోస్తులుడైనటువంటి పౌలు గారు జీవితంలో జరిగించినటువంటి కార్యములు దేవుడు నీ జీవితంలో కూడా జరిగించబోతున్నారు. హల్లెలూయా. అంతే మాత్రమే కాదు, మరి ఒక వ్యక్తిని గురించి మనం చూసుకున్నట్లయితే యోహాను సువార్త 5వ అధ్యాయం 5వ వచనంలో చూసుకున్నట్లయితే అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉండెను. యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థత పడగోరుచున్నావా అని వారిని అడగ్గా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు కనుక నేను వచ్చినంతలో మరి ఎప్పుడు నాకంటే ముందుగా దిగునని ఆయనకి ఉత్తరం ఇచ్చెను. యేసు, నీవు లేచి నీ పరిపెత్తుకుని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరిపెత్తుకుని నడిచెను. హల్లెలూయా. ఇక్కడ బెతెస్దా కోనేటి వద్ద మరి దేవదూత వచ్చి నీళ్లు కదిలిస్తున్నటువంటి క్రమంలో ఎవరైతే మొదటగా ఆ యొక్క కోనేటిలో దిగుతారో వారు స్వస్థతను అందుకునేటువంటి వారిగా ఉన్నారు. అయితే అక్కడ ఒక రోగి ఉన్నాడు. 38 సంవత్సరాల నుండి కూడాను ఆ కోనేటి వద్ద పడి ఉన్నాడు. ఇతని పరిస్థితి ఏ రీతిగా ఉన్నది అని అంటే గనక నడవలేనటువంటి పరిస్థితి, కదలలేనటువంటి పరిస్థితి. అందుకోసము ఆ యొక్క కోనేటిలో ఇతను వెళ్ళలేనటువంటి పరిస్థితి. అందుకోసము దేవుడే స్వయముగా ఆ యొక్క 38 సంవత్సరాల నుండి పడి ఉన్నటువంటి రోగిని బాగు చేయ నిమిత్తము దేవుడే స్వయముగా దిగి వచ్చాడు. హల్లెలూయా. వెంటనే దేవుడు ఆజ్ఞాపించిన వెంటనే అతని పరిపెత్తుకుని నడిచినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఏక ఉదయకాల సమయంలో ఎన్ని సంవత్సరాల నుండి దీర్ఘకాలిక వ్యాధులతోటి, అప్పుల భారాలతోటి, అనారోగ్య సమస్యలతోటి, గర్భఫలం లేనటువంటి పరిస్థితుల్లో, నిస్సహాయమైనటువంటి స్థితిలో నీ జీవితాన్ని గడుపుతున్నావు నాకైతే తెలియదు. కానీ ఏక ఉదయకాల సమయంలో దేవుడు నీతోటి మాట్లాడుతున్నాడు. 38 సంవత్సరాల నుండి పడి ఉన్నటువంటి రోగిని బాగు చేయు నిమిత్తం వచ్చినటువంటి దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో కూడా దేవుడు కార్యాలు జరిగించబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతో మంది డాక్టర్స్ దగ్గరికి, ఎన్నో హాస్పిటల్స్కి నీ వ్యాధి నయమగు నిమిత్తం నీ ద్రవ్యం అంతా వ్యయపరిచి ఉండవు. కానీ ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్ముడు నీతోటి మాట్లాడుతున్నారు. ఇక మీదట నీవు ఏ హాస్పిటల్ కూడా తిరగవలసినటువంటి అవసరం లేదు. ఎందుకోసం అనంటే గనక ఆయనే నిన్ను స్వస్థపరచబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈనాటికి కూడాను పరిశుద్ధ గ్రంథంలో
మరి ఆ యొక్క 38 సంవత్సరాల నుండి పడి ఉన్నటువంటి రోగిని గూర్చి మనం ఎందుకు మాట్లాడుకోగలుగుతున్నామనంటే కనుక దేవుడు చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యము ద్వారా. హల్లెలూయా. ఈ దినము ఎన్ని సంవత్సరాల నుండి తరతరాలుగా నీ జీవితం మీద ఆ యొక్క శాపము ఏలుబడి అవుచున్నప్పటికీ కూడాను ఈ యొక్క ఉదయకాల సమయంలో నూతన సంవత్సరంలో దేవుడు ముగింపు పలకబోతున్నాడు. తరతరాలుగా నీ మీద ఏలుబడి అవుతున్నటువంటి ప్రతి పాప శాపాన్ని కూడా దేవుడు కొట్టి వేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడు 38 సంవత్సరాల నుండి పడి ఉన్నటువంటి రోగి యేసుక్రీస్తు వారు ఆజ్ఞాపించిన వెంటనే పరిపెత్తుకొని అతను స్వస్థత నొంది నడిచినట్లుగా మనం చూస్తున్నాం. అదే రీతిగా నీ జీవితంలో ఏ పరిస్థితుల ద్వారా ఎన్ని సంవత్సరాలు నీ జీవితం కొనసాగింపబడిందో ఆ పరిస్థితుల నుండి దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. హల్లెలూయా. నీకు పరిపూర్ణమైనటువంటి విడుదల దయచేయబోతున్నాడు. హల్లెలూయా. ఆఖరిగా మనం చూసుకున్నట్లయితే లూకాసు వార్త 8వ అధ్యాయము 42వ వచనంలో మనం చూస్తున్నట్లయితే, అప్పుడు 12 ఏళ్ల నుండి రక్తస్రావము గల ఒక స్త్రీ ఎవని చేతను స్వస్థతను అందంది ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టెను. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను. హల్లెలూయా. యేసుక్రీస్తు వారి యొక్క శిష్య బృందము యొక్క మార్గం వెంబడి నడుచుకుని వెళుతున్నటువంటి క్రమంలో 12 సంవత్సరాల నుండి రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ ఆనాటి కాలంలో ఏ రీతిగా ఉండేది అంటే, ఇలాంటి అనారోగ్యం కలిగినటువంటి వారు ఉన్నారంటే వారిని ఊరి వెలుపల ఉంచేటువంటి వారిగా ఉన్నారు. వారిని ఊరిలో అనుమతించేటువంటి వారు కాదు. వెలివేయబడినటువంటి పరిస్థితులుగా వారి యొక్క జీవితాలు కొనసాగింపబడేటువంటిగా ఉండేవి. అయితే యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే ఆ మార్గం వెంబడి వెళుతున్నారో ఆమె ఒకటే అనుకున్నది, ఎట్లయినా సరే నేను దేవుని ద్వారా నా జీవితంలో స్వస్థత పొందుకోవాలి. అందుకోసమే ఆమె యేసుక్రీస్తు వారి యొక్క వస్త్రపు చెంగును ముట్టిన వెంటనే ఆమె స్వస్థత పొందుకున్నటువంటిగా ఉన్నది. హల్లెలూయా. ఎందుకోసము? ఆయన వస్త్రపు చెంగుని ముట్టుకున్న వెంటనే ఆమె స్వస్థత పొందుకున్నది అనంటే కనుక మరి కీర్తనల గ్రంథంలో రాయబడి ఉంటుంది, ఆయన ప్రభావమును వస్త్రముగా ధరించుకుని ఉన్నాడంట. హల్లెలూయా. ఆయన ప్రభావాన్ని వస్త్రముగా ధరించుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. అందుకోసం యేసుక్రీస్తు వారు మాట్లాడతారు, ప్రభావం నాలో నుండి వెళ్ళిపోయింది, ప్రభావం నాలో నుండి వెళ్ళిపోయింది. 104వ కీర్తనలో మనం చూసుకున్నట్లయితే 2వ వచనం, నీవు మహత్యమును ప్రభావమును ధరించి ఉన్నావు, వస్త్రం వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు. ఈ మాటను మనం చూస్తున్నామండి. హల్లెలూయా. ఆయన మహిమను ప్రభావమును వస్త్రముగా ఆయన ధరించుకుని ఉన్నాడు కాబట్టి ఆయన యొక్క వస్త్రపు చెంగును ముట్టుకున్న వెంటనే ఆ యొక్క రక్తస్రావపు స్త్రీ యొక్క మరి రోగము స్వస్థత పొందుకున్నటువంటిదిగా అయితే కనుక మనం చూస్తున్నామండి. హల్లెలూయా. ఏ పరిస్థితులను బట్టి నీ బంధువులకి, నీ స్నేహితులకి, నా జనులు అనేటువంటి వారికి నువ్వు దూరముగా ఒంటరిగా వెలివేయబడినటువంటి స్థితిలో నీవు ఉంటున్నావో నాకు తెలియదు, కానీ ఇక ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్ముడు నీతోటి మాట్లాడుతున్నారు. ఆయన ప్రభావము, ఆయన మహిమ నీ పైన, నీ కుటుంబం పైన ఆయన చూపించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ఈ యొక్క నూతన సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి మనతోటి దేవుడు మరి 5 వ్యక్తుల జీవితాల ద్వారా దేవుడు మాట్లాడుతున్నారండి.
వారు ఏ రీతిగా ఉన్నారనంటే కనుక నిరీక్షణ కలిగినటువంటి వారిగా ఉన్నారు. దేవుని మీద నిరీక్షణ కలిగినటువంటి వారిగా ఉన్నారు. కాబట్టి వారి జీవితాల్లో నూతనమైనటువంటి కార్యములను వారు చూడగలిగారు. మొదటగా దావీదు తన సొంత తనతోటి ఉన్నటువంటి వారే, తన ద్వారా మేలు పొందుకున్నటువంటి వారే ప్రతికూల పరిస్థితుల్లో రాళ్ళు తోటి కొట్టి చంపాలని ప్రయత్నించినటువంటి సమయంలో కూడాను దేవుణ్ణి బట్టి ధైర్యం కలిగినటువంటి వాడిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుడు డబల్ పోర్షన్ బ్లెస్సింగ్ అయితే కనుక దేవుడు మరలా దావీదుకి ఇచ్చాడు. అదే రీతిగా ఒక అబ్రహాము విగ్రహాలు తయారు చేసుకున్నటువంటి వారి యొక్క జీవితం కొనసాగింపబడుతున్నటువంటి క్రమంలో దేవుని పిలుపు మీద విశ్వాసం ఉంచినటువంటి అబ్రహాము 75 సంవత్సరాల్లో దేవుడు వాగ్దానం ఇచ్చినప్పటికీ కూడాను నిరీక్షణతోటి 25 సంవత్సరాలు ఎదురు చూసినప్పుడు నిరీక్షణ వ్యర్థము కాలేదు. అబ్రహాము చూపించినటువంటి విశ్వాసం వ్యర్థము కాలేదు. ఇస్సాకుని బహుమానముగా ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, అబ్రహాము యొక్క గర్భవాసములో నుండి, దావీదు యొక్క వంశములో నుండి యేసు క్రీస్తు వారు నరావతారిగా ఈ భూమి మీదకి వచ్చారు. హల్లెలూయా. అదే రీతిగా ఒక పౌలు, శీల ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో చెరసాలలో ఉన్నప్పటికీ కూడాను వారు దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తున్నప్పుడు వారి యొక్క బంధకాలు, వారి కాళ్ళకి కట్టబడినటువంటి బొండలు విడిపింపబడినటువంటి వారిగా ఉన్నారు. అంత మాత్రమే కాదు, దేవుడు చేసినటువంటి ఆ కార్యం చూసినటువంటి ఆ యొక్క చెరసాల అధిపతి యొక్క కుటుంబం కూడాను రక్షణ పొందుకున్నటువంటి కుటుంబముగా ఉన్నది. హల్లెలూయా. నువ్వు ఎలాంటి ప్రతికూల పరిస్థితులుగా ఉండా వెళుతున్నప్పటికీ కూడాను దేవుని పట్ల నీవు ఒక నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే కనుక దేవుడు డబల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్ దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. అదే రీతిగా 38 సంవత్సరాల నుండి బెతెస్దా కోనేటి వద్ద పడి ఉన్నటువంటి రోగిని చూసుకున్నట్లయితే దేవదూత వచ్చి నీళ్లు కదిలించినప్పుడు అనేక మంది స్వస్థత పొందుకున్నారు. కానీ ఈ యొక్క 38 సంవత్సరాల నుండి పడి ఉన్నటువంటి వ్యక్తిని చూసినట్లయితే ఆయన యొక్క నిరీక్షణ వ్యర్థం కాలేదు. 38 సంవత్సరాలంటే మామూలు విషయం కాదండి. దేవుడు మన జీవితంలో ఏదైనా ఒక వాగ్దానం ఇచ్చాడు, దానికోసం మనం నిరీక్షిస్తున్నాం అంటే కనీసం ఒక నెల చూడడానికి కూడా మనకు ఓపిక ఉండదు. కానీ అలాంటిది ఒక అబ్రహాము 25 సంవత్సరాలు ఎదురు చూశాడు. ఒక దావీదు 17 సంవత్సరాలు ఎదురు చూశాడు తన జీవితంలో మంచి రోజులు చూడడానికి. ఒక యేసేపు 13 సంవత్సరాలు ఎదురు చూశాడు తన జీవితంలో దేవుడిచ్చినటువంటి వాగ్దానం పొందుకోవడానికి. ఈ యొక్క బెతెస్దా కోనేటి వద్ద పడి ఉన్నటువంటి రోగి 38 సంవత్సరాలు ఎదురు చూశాడు తన జీవితంలో మేలు పొందుకోవడానికి నిరీక్షణ కలిగి. రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ లోకముతోటి, సమాజంతోటి వెలువేయబడి 12 సంవత్సరాలు ఎదురు చూసింది. నా జీవితంలో నేను మంచి రోజులు చూడగలను, నా యొక్క పరిస్థితులు మార్చబడతాయా? ఈ రీతిగా ఎదురు చూసినటువంటి క్రమంలో ఆ మార్గం వెంబడి వెళుతున్నటువంటి యేసు క్రీస్తు వారి యొక్క వస్త్రపు చెంగును ముట్టుకున్నటువంటి ఆ యొక్క స్త్రీ యొక్క రక్తస్రావము ఎప్పుడైతే వస్త్రపు చెంగును ముట్టుకున్నదో ఆ యొక్క రక్తస్రావం ఆగిపోయింది. హల్లెలూయా. ఇక ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్ముడు నీతోటి మాట్లాడుతున్నాడు. ఎన్ని సంవత్సరాల నుండి నా జీవితంలో దేవుడు మేలు చేయాలి, ఎన్ని సంవత్సరాల నుండి నా జీవితం మార్చబడాలి, ఇలాగ నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను బట్టి ఎన్ని సంవత్సరాల నుండి ఏ పరిస్థితుల్లో నీ జీవితంలో దేవుడు కార్యాలు జరిగించాలని నువ్వు ఎదురు చూస్తున్నావు నాకైతే తెలియదు. కానీ ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్ముడు వాగ్దాన రూపకంగా
దేవుడు నీతోటి మాట్లాడుతున్నాడు. నూతనమైనటువంటి కార్యములు సంగమా నేను నీ జీవితంలో జరిగించబోతున్నాను. మీ నిరీక్షణకి మీ యొక్క నిరీక్షణకి నేను ముగింపు పలకబోతున్నాను. మీ యొక్క నిరీక్షణకి ముగింపు పలకబోతున్నాను. సంగమా మీ యొక్క నిరీక్షణకి నేను ముగింపు పలకబోతున్నాను. గత కాలంలో మీ జీవితంలో కొనసాగింపబడినవి ఏ ఒక్కటి కూడా ఈ యొక్క నూతన సంవత్సరంలో నేను అనుమతించడం లేదు. నూతనమైనటువంటి దయా కిరీటమును ధరింపజేస్తున్నాను సంగమా. నూతనమైనటువంటి దయా కిరీటాన్ని నేను మీకు ధరింపజేస్తున్నాను సంగమా. హల్లెలూయా హల్లెలూయా. రాబా రాబాకే షాబా రాబాకే షాబా షాబా రాబాకే షాబా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. Holy Spirit God, Holy Spirit God. Hallelujah, hallelujah, hallelujah. Hallelujah, hallelujah. మీ దుఃఖ దినములు సమాప్తములగుచున్నవి. మీ యొక్క మారాను మధురముగా నేను మార్చబోతున్నాను. Hallelujah, 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 hallelujah. Hallelujah, 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 hallelujah. నూతనమైనటువంటి కార్యములు నేను మీ జీవితాల్లో జరిగించబోతున్నాను సంగమా. నూతనమైనటువంటి అనుభవాల్లోనికి నూతనమైనటువంటి కార్యములను నేను మీ జీవితంలో జరిగించబోతున్నాను. హల్లెలూయా 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 హల్లెలూయా. మీ దుఃఖ దినములు సమాప్తములగుచున్నవి. మీ దుఃఖ దినములు సమాప్తములగుచున్నవి. నూతనమైనటువంటి దయా కిరీటాన్ని ధరింపజేస్తున్నాను సంగమా. నూతనమైనటువంటి దయా కిరీటాన్ని నేను ధరింపజేస్తున్నాను. హల్లెలూయా 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 హల్లెలూయా. మీ ప్రతి రుణపత్రాల్ని మీ యొక్క ప్రతి రుణపత్రాల్ని కూడా నేను చించి వేస్తున్నాను. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇంకా ఎంత మాత్రము కూడా గతించిన కాలంలో మీ జీవితంలో ఏలుబడి అయినటువంటి ప్రతి పాప శాపాలని కూడా నేను కొట్టివేస్తున్నాను. రుణపత్రాల్ని నేను కొట్టివేస్తున్నాను. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 తండ్రి స్తోత్రం గనుడా. ఇంకా ఎంత మాత్రము కూడా మీ జీవితాల్లో గతించిన కాలంలో ఏలుబడి అయినటువంటి ఏ ఒక్క ప్రతికూల పరిస్థితులు కూడా మీ జీవితంలో ఏలుబడి చేయడానికి నేను అనుమతించడం లేదు. హోలీ స్పిరిట్ గాడ్ మీకు వందనాలయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. సిద్ధపడుమా సంఘమా, నా రాకడ బహు సమీపముగా ఉన్నది. సిద్ధపడుమా సంఘమా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హోలీ స్పిరిట్ గాడ్ మీకు వందనాలయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం తండ్రి స్తోత్రం. ప్రార్థన చేసుకుందామండి. అందరం కూడా కళ్ళు మూసుకొని ఏకీభవించినట్లయితే ప్రార్థన చేసుకుందాం.
మహాగణుడ మహోన్నతుడ సర్వశక్తుడైనటువంటి దేవానికి స్తుతి స్తోత్రాలు వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా తండ్రి, ఈ యొక్క నూతన సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి తండ్రి అయా నీ ప్రియ బిడ్డలు తండ్రి గత కాలంలో తండ్రి ఎన్నో రకాలైనటువంటి పాప శాపములు తండ్రి ప్రభా అయ్యా వారి మీద ఏలుబడి జరిగించినప్పటికీ కూడా తండ్రి ప్రభా వారిని క్షేమకరమైనటువంటి స్థితిలో ఈ యొక్క నూతన సంవత్సరంలోనికి మీరు అడుగు పెట్టించిన విధానాన్ని బట్టి తండ్రి మీ యొక్క నూతనమైనటువంటి దయా కిరీటాన్ని తండ్రి వారికి ధరింప చేస్తున్నందుకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా, మీకు స్తోత్రం, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ఈ యొక్క సామాజిక మాధ్యమం ద్వారా ఎంతమంది బిడలైతేనైనా తండ్రి ప్రభా అయ్యా తండ్రి ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారి జీవితాల్లో నూతనమైనటువంటి కార్యాలు మీరు జరిగించండి. మీకు స్తోత్రాలు తండ్రి. వారి మీద ఉన్నటువంటి ప్రతి రుణ భారాల నుండి మీరు విడుదల కలగజేయండి అయ్యా. వారి మీద ఏలుబడి అవుతున్నటువంటి ప్రతి శాపాన్ని, ప్రతి దురాత్మ శక్తుల ప్రభావాలని ఇండి కూడా విడుదల కలగజేయండి అయ్యా. మీకు స్తోత్రాలు అయ్యా తండ్రి. అయ్యా నిరుద్యోగ సమస్యని కొట్టివేయండి అయ్యా తండ్రి ప్రభా. నూతన ఉద్యోగాలు వారు పొందుకున్నట్టుకు కృప చూపించండి అయ్యా. మీకు స్తోత్రాలు అయ్యా. గర్భఫలము లేనటువంటి వారికి గర్భఫలాలను మీరు దయచేయండి అయ్యా. వివాహాలు కొరకు ఎదురు చూస్తున్నటువంటి తండ్రి వారికి తండ్రి ప్రభా అయ్యా యోగ్యునే అయినటువంటి వారిని తండ్రి భాగస్వాములుగా మీరు జతపరచండి అయ్యా. మీకు స్తోత్రాలు అయ్యా తండ్రి. దీర్ఘకాలిక వ్యాధులతోటి ఎంతమంది అయితే తండ్రి సఫర్ అవుతున్నారో తండ్రి అయ్యా అటు వ్యాధుల నుండి తండ్రి వారికి పరిపూర్ణమైనటువంటి విడుదల మీరు అనుగ్రహించండి అయ్యా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడా తండ్రి ప్రభా అయ్యా ప్రతి రోగాన్ని కూడా తండ్రి యేసు నామములో కొట్టివేస్తున్నాం తండ్రి. యేసు నామములో కొట్టివేస్తున్నాం తండ్రి. ఇక ఎంత మాత్రము కూడా తండ్రి అయ్యా యొక్క వ్యాధి వారి మీద ఏలుబడి చేయడానికి వీల్లేదయ్యా. మీకు స్తోత్రాలయ్యా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్ముడా నీకే స్తుతి స్తోత్రం తండ్రి. మీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మీకే స్తుతి, మీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క నూతనమైనటువంటి సంవత్సరంలో తండ్రి ప్రభా నూతనమైనటువంటి తండ్రి ప్రభా అయ్యా ఆనందాన్ని, నూతనమైనటువంటి సంతోషాన్ని తండ్రి అయ్యా పరిపూర్ణంగా తండ్రి ప్రభా అయ్యా వారి కుటుంబాల్లో వారు అనుభవించడానికి కృప చూపించండి అయ్యా. మీకు స్తోత్రాలు తండ్రి. నూతనమైనటువంటి కార్యములు తండ్రి ప్రభా ఈ యొక్క నూతన సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి తండ్రి ప్రభా డే 1 నుండే తండ్రి ప్రభా వారి జీవితాల్లో మీరు కార్యాలు జరిగిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. వారి పట్ల తండ్రి మీరు కలిగినటువంటి ప్రణాళికలను బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా నా తండ్రి వారు ఈ యొక్క నూతన సంవత్సరంలో తండ్రి ప్రభా ఏ ఏ వాగ్దానాల నిమిత్తం తండ్రి ప్రభా అయ్యా వారు ప్రార్థిస్తున్నారో తండ్రి ప్రభా అయ్యా నూతనముగా తండ్రి ప్రభా ఇదిగో నాయన ఆనాడు మోషే అంటున్నాడయ్యా అయ్యా నువ్వు తోడు రాకుండా అయితే తండ్రి మేము అడుగు పెట్టమని మాట్లాడుతున్నాడయ్యా. అదే రీతిగా తండ్రి ఈ యొక్క నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి అయ్యా నీ ప్రియ కుమారులు కుమార్తెలు కూడా తండ్రి ప్రభా అదే రీతిగా తండ్రి ఒక తీర్మానం కలిగి ఉండటకు కృప చూపించండి అయ్యా. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అదే రీతిగా తండ్రి ప్రభా నూతనముగా తండ్రి ప్రభా మరలా నీలో జన్మించుటకు కృప చూపించండి అయ్యా తండ్రి. అయ్యా నూతనమైనటువంటి మారు మనసును మీరు దయచేయండి అయ్యా. మీకు స్తోత్రాలు అయ్యా తండ్రి. అయ్యా మొదటగా మేము ఇవన్నీ కూడా తండ్రి ప్రభా నీ సన్నిధిలో ఒక తీర్మానం కలిగి తండ్రి ప్రభా అయ్యా తండ్రి మా జీవితాల్లో మేము జరిగించేటువంటి వారముగా ఉన్నట్లయితే తండ్రి నిశ్చయముగా తండ్రి ప్రభా అయ్యా మీరు మమ్మల్ని ఆశీర్వదించేటువంటి వారిగా ఉన్నారు తండ్రి. అందు నిమిత్తం తండ్రి ప్రభా నీ ప్రియ బిడ్డలను తండ్రి ప్రభా అయ్యా వారు తీసుకున్నటువంటి తండ్రి అయ్యా వాగ్దానము కొరకు నాయన నా తండ్రి ప్రభా వారు ఏదైతే అయ్యా నీ సన్నిధిలో ఒక తీర్మానం కలిగి ఉన్నారో తండ్రి ఈ యొక్క నూతన సంవత్సరంలో తండ్రి ఆ తీర్మానాన్ని తండ్రి ప్రభా అయ్యా వారి జీవితాంతం కొనసాగింపబట్టు కృప చూపించండి అయ్యా. మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన నా తండ్రి ఈ యొక్క జ్యోతిర్మయి విత్ జీసస్ ఛానల్ ద్వారా ఎంతమంది అయ్యా బిడలైతే తండ్రి ప్రభా అయ్యా ఈ యొక్క తండ్రి ఆరాధనలో పాల్గొంటున్నారో తండ్రి ప్రభా వారి జీవితాల్లో నూతనమైనటువంటి కార్యములు, నూతనమైనటువంటి ఆశీర్వాదాలు, నూతనమైనటువంటి దీవెనలు తండ్రి ప్రభా సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా తండ్రి ప్రభా వారి జీవితాల్లో మీరు కార్యాలు జరిగించమని నజరుడని యేసు అతి పుణ్య పరిశుద్ధ నామములో అతి మిక్కిలినంత బ్రతిమలాడి స్తుతించి వేడుకొనుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. తండ్రి అయినటువంటి దేవుని దయ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి ఈ భూలోకములో ఉన్న సకల పరిశుద్ధులకి ఈ యొక్క సామాజిక మాధ్యమం ద్వారా ఎంతమంది బిడ్డలైతే వింటున్నారో వారి జీవితాల్లో కూడా నూతనమైనటువంటి కార్యములు మీరు జరిగించమని
యేసు అతి పుణ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయము, శిలువ రక్తమే జయము. అపవాది క్రియలనంత నాశనం ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక, ఆమేన్. అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. మరి మీరు మీ కుటుంబాలు కూడా ఈ యొక్క నూతన సంవత్సరంలో నూతనమైనటువంటి అనుభవాల్లోకి, నూతనమైనటువంటి కార్యములు దేవుడు మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో జరిగించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. మరి యొక్క నూతన సంవత్సరంలో ఒక తీర్మానం కలిగి జీవించాలి, ఆయన కొరకు మరి మేము నిలబడాలని, అదే రీతిగా ఆయన యొక్క సత్య సువార్తను అనేకులకు పరిచయం చేయాలని మరి మీ యొక్క హృదయంలో ఒక ఆలోచన కలిగి ఉన్నట్లయితే అనేకులకు ఈ యొక్క వర్తమానాన్ని షేర్ చేయండి. మరి దేవుని ఎరగనటువంటి అనేకులకి తెలియజేయండి. తద్వారా దేవుని ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు, దీవెనలు పొందుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ప్రైజ్ లార్డ్, ఆమేన్.